అందరికీ నమస్కారం. 5 Minute 02 హీరోకి స్వాగతం. ఈరోజు మనం ఒక సూపర్ ఎక్సైటింగ్ కాన్సెప్ట్ పైథాన్లో డేటా టైప్స్ అంటే ఏంటి, వాటిని ఏ విధంగా మనం క్రియేట్ చేయొచ్చు. డేటా టైప్స్ అంటే ఇంత సింపుల్గా లైక్ డేటాని సెగ్రిగేట్ చేయటం, సపరేషన్ చేయటం. లైక్ నెంబర్స్ అంటే ఏ టైపు, స్ట్రింగ్ అంటే నేమ్స్, స్పెషల్ క్యారెక్టర్స్ ఇవన్నీ ఏ డేటా టైపు. అదేవిధంగా ఫ్లోట్ అండ్ బూలియన్ ఎక్స్ప్రెషన్స్. ప్రోగ్రామింగ్లో ఈ డేటా టైప్స్ సెగ్రిగేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. అంటే డేటా టైప్స్లో మీరు మాస్టర్ అవ్వాలంటే ఇలాంటి స్కిల్స్ చాలా అవసరం. ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ తీసుకున్నా కూడా ఈ కామన్ డేటా టైప్స్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ అన్నమాట. సో అసలు డేటా టైప్స్ ఎందుకు తీసుకోవాలి, డేటా టైప్స్ని మనం ఏ విధంగా లైక్ ఏ పర్పస్ కింద మనం డేటాని సెగ్రిగేట్ చేయాలి, ఇవన్నీ కూడా ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. లెట్స్ గెట్ స్టార్టెడా? ఎస్. ఇప్పుడు మనం పైథాన్ డేటా టైప్స్ గురించి తెలుసుకుందాం. సో పైథాన్ డేటా టైప్స్ అంటే ఏంటండి? ఇందాక లెక్చర్లో మనం చూసాం, లైక్ పైథాన్లో ఒక రిజర్వ్డ్ కీవర్డ్స్ కానీ ఇవన్నీ కూడా చూడటం జరిగింది, కొత్త ఫైల్ క్రియేట్ చేసుకోవటం ఇవన్నీ. సో అదేవిధంగా డేటా టైప్స్కి ఒక ఫైల్, కొత్త ఫైల్ కూడా క్రియేట్ చేద్దాం. ప్రాజెక్ట్ మీద రైట్ క్లిక్ కొట్టేసి పైథాన్ ఫైల్ తీసుకుని డేటా టైప్స్ ఏమండి ఏ స్పేస్ లేకుండా పైథాన్ ఫైల్ని .py అని ఫైల్ కంట్రోల్ బటన్ అప్స్క్రాల్ చేస్తే మనకి ఇది ఫాంట్ సైజ్ ఇంక్రీజ్ అయ్యి విజిబిలిటీ బాగుంటుంది. ఓకే, సో చూడండి ఇక్కడ డేటా టైప్స్ అంటే ఏంటి, అసలు ఎందుకు ఈ డేటా టైప్స్ బేసిక్స్గా మనం ఎందుకు కాన్సన్ట్రేట్ చేసి నేర్చుకోవాలి. సో థియరిటికల్ పార్ట్లో పైథాన్ గురించి మాట్లాడుకునేటప్పుడు మనం ఒక ఐటమ్స్ కొనేటప్పుడు ఒక సూపర్ మార్కెట్ గురించి ఆలోచిస్తే ఈ ఐటమ్స్ని మనం అన్నీ మిక్స్ చేసి ఒకే కంటైనర్లో తీసుకెళ్ళటానికి పాసిబిలిటీయా? లైక్ ఆయిల్ అయినా వాటర్ అయినా కానీ రైస్ అయినా షుగర్ అయినా ఒక దాంట్లో కలిపేసి తీసుకురాగలమా? ఇంపాసిబుల్. అంటే ఇంపాసిబుల్ అని తేవచ్చు, మరి యూజ్ అవుతుందా అంటే అది. సో ఆ విధంగా డేటాని కూడా మనం సెగ్రిగేషన్ అంటే సపరేషన్ చేసి యూజ్ చేయాల్సి ఉంటుంది, వేరియబుల్స్కి అసైన్ చేయాలన్నమాట. ఇది చాలా ఇంపార్టెంట్ ప్రక్రియ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో. వెరీ బేసిక్గా స్ట్రాంగ్ ఫండమెంటల్స్. అంటే డేటా చూడగానే ఇది ఏ టైప్ ఆఫ్ డేటా, దీన్ని ఏ విధంగా మనం తీసుకుంటే ఒక డేటాబేస్లో స్ట్రక్చర్ ప్రిపేర్ చేయాలన్నా, ప్రోగ్రామింగ్ రాసేటప్పుడు కంపారిజన్స్ కానీ, డేటా టు డేటా మ్యాచింగ్ లైక్ మ్యాథ్ స్కిల్స్ అప్లై చేయాలనుకోండి, ఎడిషన్లు, సబ్ట్రాక్ట్లు, మల్టిప్లికేషన్స్ ఇలాంటివి ఒక నెంబర్తోనే చేయాల్సి ఉంటుంది. స్ట్రింగులతో చేస్తానికి కష్టమైన విషయం. సో డేటా టైప్స్ని ఐడెంటిఫై చేయటం, దాన్ని యూజ్ చేయటం, అండ్ ఒకవేళ నాకు మరి సమ్ డేటా ఉంది, మరి ఇది ఏ టైపో నాకు తెలవట్లేదంటే మరి దాన్ని ఎలా తెలుసుకోవచ్చు, ఇవన్నీ కూడా చిన్న చిన్న టెక్నిక్స్తో నేను మీ ముందుకు తీసుకొచ్చాను. ఇప్పుడు చూద్దాం. సింపుల్గా నేను ఒకటి చిన్న ఇన్ఫర్మేషన్ చెప్పదలుచుకున్నాను. ఇదేంటంటే కాన్సెప్ట్ వచ్చేసి మనకి డేటా టైప్స్ అండి. ఇక్కడ చూడండి, NUM అనే ఒక వేరియబుల్ తీసుకుని ఈక్వల్ టు అనే ఆపరేటర్తో నేను ఒక సమ్ డేటాని అసైన్ చేస్తున్నాను. ఈ డేటా ఒక 22 అనే నెంబర్ నా మైండ్కి తట్టింది, పెట్టేశాను. బాగుంది. అంటే చూడగానే ఇప్పుడు డబల్ కోట్స్ లేవు కాబట్టి ఇది నెంబరు, ఇంటీజర్ డేటా టైప్ అని మనం ఈజీగా చెప్పొచ్చు. మరి ఇదే నెంబర్కి నేను డబల్ కోట్స్ వేసాను అనుకోండి, అటు ఇటు సింగిల్ కోట్ అయినా డబల్ కోట్ అయినా, మరి ఇదేమవుతుంది? స్ట్రింగ్ డేటా టైప్. సో స్ట్రాంగ్గా మీరు గుర్తించాల్సిన విషయాలు ఇవన్నీ. సో చూద్దాం. ఫస్ట్ నెంబర్ అని ప్రింట్ ఏమండి, ఆ మెథడ్లో ఈ వేరియబుల్ని రీడ్ చేస్తే నేను ఈ పర్టికులర్ వేరియబుల్ని యాడ్ చేసి ఈ డేటా టైప్స్ అనే ప్రోగ్రామ్ని రన్ చేస్తే కనుక నాకు వేరియబుల్కి ఏ నెంబర్ అయితే అసైన్ అయి ఉందో ఆ నెంబర్ మనకి ఇక్కడ అవుట్పుట్లో కనపడుతుంది. ఇట్స్ రియల్లీ నిజంగా సూపర్ ఈజీ అండ్ ఈజీ. సో వచ్చేసింది అవుట్పుట్. సో ఇక్కడ చూసుకుంటే మనం నెంబర్ అనేది రీడ్ చేసినప్పుడు 22 నెంబర్ పర్ఫెక్ట్గా వచ్చింది. ఎస్, బ్యూటిఫుల్. సో అదే విధంగా మరి డేటా టైప్ ఏంటండి? నెంబర్ నేను చెప్పాను, బాగానే ఉంది, అది స్ట్రింగా నెంబరా అని ఇన్స్ట్రక్టర్గా. మరి మీరు కూడా ఒక ఐడెంటిఫై చేయాలంటే దానికి ఏదన్నా అవకాశం ఉందా ప్రోగ్రామింగ్లో? ఉందండి. చూడండి, ఇక్కడ నేను ప్రింట్ అని రాసి ఇన్సైడ్ ఆ ప్రింట్ మెథడ్లో మళ్ళీ టైప్ అని బిల్ట్ ఇన్ మెథడ్ అనమాట. బిల్ట్ ఇన్ మెథడ్ అంటే ఆల్రెడీ రెడీమేడ్గా పైథాన్ లైబ్రరీలో ఉంది ఈ మెథడ్, ఈ ఫంక్షన్. సో టైప్ అని
మళ్ళీ ఓపెన్ అండ్ ఎండ్ బ్రేసెస్ తీసుకుని నంబర్ అని నేను ఈ వేరియబుల్ని యాడ్ చేశాను. చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. దీన్ని కమెంట్ చేసేద్దాం. చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇది రాయటం, స్టేట్మెంట్ రాయటం. సో ప్రింట్ టైప్ ఈ నెంబర్ అంటే ఏంటి, అసలు ఆ టైప్ ఏంటి? రన్ చేద్దాం. క్లాస్ INT అంటే ఇట్స్ అ టైప్ ఆఫ్ ఇంటీజర్. ఈ డేటా టైప్ కూడా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ మనకు చెప్తుంది, ఇది డేటా టైప్ మీరు ఇచ్చింది ఇంటీజర్ అని. నేను అన్నాను కదా, డబల్ కోట్స్ యాడ్ చేస్తే మరి స్ట్రింగ్ అవుతుందండి. అది నెంబర్ అయినా టెక్స్ట్ అయినా ఏదైనా. మరి ఏమైనా చూద్దామా, టెస్ట్ చేద్దామా, మార్చి చెప్తుందా లేదా? ఇలాంటి టెస్టింగ్ మీకు అవసరం. క్లాస్ STR అంటే ఇట్స్ లైక్ అ స్ట్రింగ్. ఇట్స్ అ డేటా టైప్ ఈజ్ స్ట్రింగ్ డేటా టైప్. సో బ్యూటిఫుల్గా ఈ విధంగా మీరు ట్రై చేస్తూ నేర్చుకోవాలండి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. తర్వాత నేమ్ అన్నాం ఈక్వల్ టు లైక్ మేరీ. ఏమండి, ప్రింట్ టైప్ టెస్ట్ చేద్దామా, టైప్ కూడా టెస్ట్ చేసేద్దామా మేరీది. ఎస్, ఓకే, పారంథసిస్లో నేమ్ అని ఇచ్చాను. లెట్స్ టెస్ట్ ఇట్ బై రన్నింగ్ ద ప్రోగ్రామ్. సో ద ఫస్ట్ వన్ నెంబర్ అనేది ఇంటీజర్, ద సెకండ్ వన్ మేరీ అనేది నేమ్ అనేది STR అంటే స్ట్రింగ్. రెండు డేటా టైప్స్. వెరీ పర్టికులర్గా డేటాని మనం సెగ్రిగేట్ చేసుకుని ఏ టైప్ ఏంటనేది తెలుసుకోవాలి. ఓకే, సో ప్రైస్, ఒక ప్రైస్ తీసుకుంటే లైక్ 50 రూపీస్ 99 పైసా అనుకుందాం. $50 కానీ 50 రూపీస్ కానీ 0.99. మరి 0.99 వచ్చింది కదా, ఇది నెంబరా లేకపోతే ఏ టైప్ ఆఫ్ డేటా టైప్? ఇది అమౌంట్స్ వస్తాయి. ఏ అప్లికేషన్ తీసుకున్నా, ఏ ప్రాజెక్ట్ తీసుకున్నా మోస్ట్ కేసెస్లో ఒక ఫీ కట్టడం కానీ, స్టూడెంట్ ఫీజులు లేదంటే లైక్ అప్లికేషన్ ఫీ అవన్నీ ఏదో ఒక విధంగా మనకి ఇలాంటి ఛాన్సెస్ రెగ్యులర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో ఇది బాగా అవసరమయ్యే యాక్టివిటీ అనమాట, ఒక ప్రైస్ అనేది. సో మరి ఇది ఏ డేటా టైప్ అనొచ్చు? ఫ్లోట్. స్ట్రాంగ్గా గుర్తుపెట్టుకోండి, ఫ్లోట్ యొక్క డేటా టైపు ఇది పాయింట్, ఒక నెంబర్, న్యూమరిక్ డిజిట్ నెంబర్ మధ్యలో పీరియడ్ ఆర్ డాట్ అనేది వస్తే మనకి ఇట్స్ లైక్ ఏ ఫ్లోట్ డేటా టైప్. బాగుంది కదా? సో అదేవిధంగా స్టేటస్, అప్లికేషన్ స్టేటస్ ట్రూ ఫాల్స్ అంటారు కదా. అంటే ట్రూ అంటే ఎనేబుల్, ఫాల్స్ అంటే డిజేబుల్, అంతే. ఆన్ ఆఫ్ ఎట్టా స్విచ్ ఆన్ చేసి ఆఫ్ చేస్తాం మనం, ఆ విధంగా. ఈ బూలియన్ ఎక్స్ప్రెషన్స్ ట్రూ ఫాల్స్లోనే ఉంటాయి. 0 1 ట్రూ ఫాల్స్, ఆన్ ఆఫ్ అట్లా. సో దీన్ని మనం చెక్ చేద్దాం, మరి ఏ టైప్ ఆఫ్ డేటా టైప్ ఇది అని చెప్పిద్దో. సో ఏ విధమైన డేటా అయినా సరే మీరు తెలుసుకోవాలనుకుంటే ఈ టైప్ అనే మెథడ్, బిల్ట్ ఇన్ మెథడ్ని యూజ్ చేసి మీరు చూడండి. బూల్, ఇవన్నీ షార్ట్ కట్స్లో వస్తాయి. INT ఇంటీజర్, స్ట్రింగ్, ఫ్లోట్, బూల్. దీస్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ డేటా టైప్స్ అండి. వెరీ రెగ్యులర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో మనకి, రెగ్యులర్గా ప్రతి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో మనకి కనపడేవన్నమాట. సో డేటాని మేజర్గా నేనైతే 4 పార్ట్లుగా డివైడ్ చేయడం జరిగింది. ఒక డబల్ కోట్స్లో స్ట్రింగ్, టెక్స్ట్, మేరీ 1 2 3 అన్నాను అనుకోండి. నెంబర్ ఉంది బట్ ఇట్స్ సరౌండెడ్ విత్ ద డబల్ కోట్స్ కదా. సో మరి ఇది స్ట్రింగ్ ఏనా? స్టిల్ ఎస్, ఇట్స్ స్ట్రింగ్. అయితే నెంబర్కి సరౌండెడ్ డబల్ కోట్స్ వేస్తే అండ్ ఆల్సో ఇది మళ్ళీ కూడా స్ట్రింగే అవుతుంది. సో నెంబర్ ఎప్పుడు కూడా ఉత్త ప్లెయిన్ నెంబర్ తీసుకోవాలి, నో సింగిల్ కోట్స్, డబల్ కోట్స్. చాలా బేసిక్ స్టాండర్డ్స్, ఫండమెంటల్స్ అండి ఇవన్నీ. సో ఆ విధంగా మీరు అది ప్రయత్నించండి. ఏమండి, తర్వాత నెక్స్ట్ లెక్చర్ ఫండమెంటల్స్లో మొదటి అడుగులో వెరీ ఇంపార్టెంట్ పాయింట్ చూద్దాం. సో ఇదేంటంటే కీబోర్డ్ నుంచి యూజర్ ఇన్పుట్స్ ఎట్లా తీసుకోవచ్చు. ఇన్పుట్స్ కొత్త ఫైల్ క్రియేట్ చేశాను, కమెంట్ లైన్ రాస్తున్నాను, యూజర్ ఇన్పుట్స్. సో ఇది నేను నేమ్ అన్నప్పుడు ఏమండి ఈక్వల్ టు ఇక్కడ లైక్ జాన్ కానీ, సో ప్రింట్ లైక్ నేమ్ అని ఆ వేరియబుల్ని రీడ్ చేశాను. రైట్ క్లిక్ కొడదాం, రన్ చేద్దాం. ఇదిగో జాన్ అని ప్రింట్ అయిపోయింది. ఆసమ్, పర్ఫెక్ట్గా ఉంది, చాలా బాగుంది.
అయితే నేను ఒకటి చెప్పదలుచుకుంది ఏంటంటే, ఈ జాన్ అనేది డైనమిక్గా ఇవ్వాలనుకుంటున్నాను నేను. అంటే నాకు ఇంకొక 4-5 రకరకాల పేర్లు ఉన్నాయి, మరి అడ్రస్ ఉంటుంది, మన పర్సనల్ డీటెయిల్స్ ఉంటాయి, నేము, ఏజ్, లైక్ జెండరు అండ్ అడ్రస్, పిన్ కోడ్, రోల్ నెంబర్, ఒకవేళ ఎంప్లాయీ అయితే ఎంప్లాయీ ఐడి, ఎంప్లాయీ నేమ్, హెచ్ఆర్ డీటెయిల్స్ చాలా ఉంటాయి కదా. మరి ఇట్లా ఇన్పుట్స్ మనం అన్నీ ఇవ్వాలనుకుంటే ఎలా? కీబోర్డ్ ఇన్పుట్ డైనమిక్గా, ఇప్పుడు నేను ఫిక్స్డ్ ఇక్కడ స్టాటిక్గా ఒక టెక్స్ట్ ఇస్తే దీన్ని స్టాటిక్ అంటారు. నేను రకరకాలుగా నేనే పేరు ఇస్తే అది వచ్చేటట్టు ఉంటే దాన్ని డైనమిక్ అంటారు. వేరియబుల్ని కీప్ ఆన్ చేంజింగ్ అండ్ రన్నింగ్ అనమాట. సో మరి అది ఎట్లా మనం ఇది పాసిబిలిటీ ఉందంటారా? ట్రై చేద్దామా? చూడండి, ఈ జాన్ అనేది తీసేసి నేను ఇన్పుట్, ఇది బిల్ట్ ఇన్ ఫంక్షన్ చూడండి, ఇన్పుట్ బిల్ట్ ఇన్పుట్ మెథడ్ ఉందండి. దీంట్లో డబల్ కోట్స్లో ఒక టెక్స్ట్ ప్రాంప్ట్ చేస్తా, అంటే యూజర్ని అడగాలగా. ఉత్త బ్లాంక్గా కర్సర్ బ్లింక్ అయితే ఏం చేయాలో వాడికి తెలియదు కదా యూజర్కి. సో ఎంటర్ యువర్ నేమ్ కాలన్ ఒక బ్యూటిఫుల్ చేసి పెట్టా, సేవ్ చేశాను. ఇన్పుట్ మెథడ్ యూజ్ చేసి మధ్యలో టెక్స్ట్, అంటే క్వశ్చన్ అడుగుతున్నాను నేను యూజర్ని, ఏమని? ఎంటర్ యువర్ నేమ్. రన్ చేశాను. రన్ చేస్తే ఇదిగోండి ఎంటర్ యువర్ నేమ్ అని క్వశ్చన్ అడుగుతున్నాను. చూసారా, ప్రోగ్రామ్ రన్నింగ్లో ఉంది. ఇక్కడ అబ్జర్వ్ చేయండి, రిటర్న్ అండ్ ఇట్స్ స్టాప్ ఇన్పుట్స్ మీన్స్ లైక్ స్టాప్ అనే ఆప్షన్ ఎనేబుల్ అయ్యి ఉందంటే ప్రోగ్రామ్ ఈజ్ స్టిల్ రన్నింగ్. సో ఎంటర్ యువర్ నేమ్ ప్లేస్లో లైక్ ఆలీస్ అని టైప్ చేసి ఎంటర్ క్లిక్ చేశా. చూడండి, ఎంటర్. వావ్. సో ఎప్పుడైతే నేను యూజర్ ఇన్పుట్ ఇచ్చానో ఇక్కడ ఆలీస్ అని ఈ క్వశ్చన్ అడిగినప్పుడు ఆ ఇన్పుట్ మెథడ్ ఏం చేసింది, కీబోర్డ్ నుంచి నేను ఇచ్చిన ఇన్పుట్ని తీసుకుని డైనమిక్ ప్రోగ్రామ్ చేస్తానికి మనం ఒక ఇనిషియేటివ్ స్టెప్ అనమాట. ఇది ఫస్ట్ ఇనిషియేటివ్ స్టెప్. సో ఆ డేటాని తీసుకుని ఇక్కడ నేమ్ అనే వేరియబుల్కి అసైన్ చేసుకుంది. ఆ వేరియబుల్ నేను కింద లైక్ లైన్ నెంబర్ 5లో రీడ్ చేస్తున్నాను కదా. సో అదేంటి అనేది చూస్తే కింద ఆలీస్ ఏమండి. అయితే ఇక్కడ ఒక కన్సిస్టెంట్గా టెక్స్ట్ కూడా పెట్టాలనుకుంటే మనం పెట్టచ్చు. ఎట్లా అంటే యు ఎంటర్డ్ నేమ్ ఈజ్ కామా, ఒక స్ట్రింగ్లో బై డిఫాల్ట్ ఈ టెక్స్ట్ వచ్చి కామన్గా ఈ వేరియబుల్కి ఏదైతే పేరు ఉందో ఆ పేరు ఇక్కడ మనకు రావడం జరిగిద్ది. ఇప్పుడు చూద్దాం బ్యూటిఫుల్నెస్. జాన్ ఎంటర్. యూ ఎంటర్డ్ నేమ్ ఈజ్ జాన్. డైనమిక్గా అంటే నేను మళ్ళీ ప్రోగ్రామ్ రన్ చేసి కొత్త పేరు ఇస్తాను. ఇప్పుడు ఆలీస్ అయిపోయింది, అహ్మద్. యూ ఎంటర్డ్ నేమ్ ఈజ్ అహ్మద్. రఫీ అందాం ఈసారి, RAFI, రఫీక్. యువర్ ఎంటర్డ్ నేమ్ ఈజ్ రఫీ. సో ఫుల్లీ డైనమిక్ వేలోకి నేను ఒక వేరియబుల్ని యూజ్ చేసి ఎలా వాడుకుంటున్నాను చూసారు కదా. సో స్ట్రాంగ్గా గుర్తుపెట్టుకోండి, ఇవన్నీ కూడా ఫండమెంటల్స్లో బేసిక్స్లో చాలా సింపుల్గా నేర్చుకోవచ్చు స్టెప్ బై స్టెప్ ప్రాసెస్లో. ఏమండి, సో ప్రాక్టీస్ చేయండి. ఇది ఒక చిన్న అసైన్మెంట్ ఇద్దాం అనుకుంటున్నాను నేను ఈ ఫండమెంటల్స్ టాపిక్ సినారియోలో. లైక్ ఏజ్, అడ్రస్, పిన్ కోడ్, ఈమెయిల్, ఇలా కొన్ని పారామీటర్స్ మీరు క్రియేట్ చేసుకుని యూజర్ ఇన్పుట్స్ తీసుకుని ప్రింట్అవుట్ చేయండి. పర్ఫెక్ట్గా మీరు ఎక్కడైతే యాడ్ చేసి ఇవ్వగలరో అవన్నీ ప్రయత్నించండి. సో నెక్స్ట్ వీడియో లెక్చర్లో ఫండమెంటల్స్లోనే ఒక పార్ట్ 2 కింద మళ్ళీ నేను రిలీజ్ చేస్తాను. ఒక మంచి కాన్సెప్ట్స్ మళ్ళీ యాడ్ చేసి, ఎస్ మీరు హౌ స్ట్రాంగ్, మీరు ఎలా అర్థమైంది ఏంటనేది కమెంట్ ద్వారా నాకు తెలియపరిస్తే ఎస్ డెఫినెట్గా నేను మీ ముందుకి ఆ వీడియో లెక్చర్ కూడా తొందరలో తీసుకొస్తాను. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయడం మర్చిపోవద్దు. ధన్యవాదం.